శ్రీశైల విశ్వబ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీవారు లక్షల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు దాతలకు, సభ్యులకు తెలియకుండా విత్ డ్రా చేసుకున్నారా? ఇందులో బ్యాంక్ వారి ప్రమేయం ఉందా? శ్రీశైల విశ్వబ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీవారు కర్నూలు జిల్లా రిజిస్ట్రార్ గారికి రెన్యువల్ కోసం సమర్పించిన తీర్మానాల్లో, ఆడిట్ రిపోర్ట్స్లో ఏముంది? శ్రీశైల విశ్వబ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీ వారిపై కర్నూలు జిల్లా కోర్టులో ఏలూరి కోటేశ్వరరావు వేసిన కేసు నంబర్ 20/2023లో ఏముంది? ఎవరెవరిపై కేసును నమోదు చేశాడు? శ్రీశైల విశ్వబ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీ వారిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి, దేవాదాయ కమిషనర్కు, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారికి ఏమని ఫిర్యాదులు అందాయి? శ్రీశైల విశ్వబ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా సత్రం నిధులు ఇతర సంస్థలకు సత్రాలకు దారి మళ్లాయా? ఎవరి ఆధ్వర్యంలో లక్షల్లో నిధులను ఇచ్చారు? శ్రీశైల విశ్వబ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం రిజిస్ట్రేషన్ నంబర్ 9/1966 బైలాలో ఏముంది? రెన్యువల్స్లో బైలాను మార్పు చేశారా? ఎందుకు చేశారు? దాతలకు, సభ్యులకు తెలుసా? శ్రీశైల విశ్వబ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీ ప్రతి శివరాత్రిలోపు నిర్వహించే సర్వసభ్య సమావేశంను ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? సత్రం ఆదాయ వ్యయాలను దాతలకు ఎందుకు తెలియజేయడం లేదు? పూర్తి ఆధారాలతో అతి త్వరలో మీకోసం మన వీకేపీ టీవీ విశ్వకర్మ ప్రభలో